హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. వెల్కమ్ టు జబర్దస్త్ దీవెన ఛానల్. మా వీడియోస్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఆల్రెడీ మనకి ముందు వీడియోలో చెప్పినట్లే మనము షూటింగ్ ప్రాక్టీస్ అయితే అయ్యిందనమాట. 2 days మన కొత్త షో జెమినీ టీవీలో మాస్ జాతర కొత్త షోకి ప్రాక్టీస్ అయితే అయిపోయింది 2 days. ఇంకా ఈ రోజు అయితే షూటింగ్ డే అనమాట. నిన్న సెట్ మీద ప్రాక్టీస్ అంటే చూసుకోవడము, ప్లేస్మెంట్స్, లైటింగ్స్ ఇవన్నీ కూడా నిన్న అయిపోయింది. చాలా బాగుంది సెట్. అంటే మొన్న చూసినప్పుడు లైటింగ్స్ అవి లేవన్నమాట. ఇంకా నిన్న మొత్తం లైటింగ్స్ అన్నీ కూడా కెమెరాస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. చాలా బాగుంది సెట్. లైటింగ్ అదంతా చాలా బాగుంది. చాలా గ్రాండ్గా చాలా పెద్దగా ఉంది సెట్. తర్వాత ఇంకా స్కిట్స్ కూడా అయిపోయినాయి. 2 skits మన షెడ్యూల్కి 2 skits ఉంటాయి అనమాట. 2 episodes. అవి కూడా నేను ప్రాక్టీస్ మంచిగా అయిపోయింది, మంచిగా జరిగింది. ఇంకా ఈరోజు అయితే ఇప్పుడు షూటింగ్ అయితే రెడీ అవుతున్నాము. ఇప్పుడు వెళ్ళాలి. రోజేమో ప్రాక్టీస్ కదా, ఒక 8, 9, 10 అట్లా వెళ్ళేటోళ్ళము. ఇప్పుడు ఈరోజు షూట్ కదా, కొంచెం మార్నింగే వెళ్ళాలన్నమాట. 7 కల్లా వెళ్ళాలి. యాక్చువల్గా మాకు 7:10 అయింది ఆల్రెడీ. అంటే కాకపోతే మాకు ఇక్కడే కాబట్టి, ఫిలిం నగర్లోనే కాబట్టి మేము తొందరగానే వెళ్ళిపోతాము, దగ్గరే కాబట్టి. అంటే వాళ్ళు కూడా ఇంకా రెడీ అవ్వడము, దీవెనకి ఎక్కువ రెడీ అవ్వడం ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది కాబట్టి కొంచెం లేట్గా వస్తామని చెప్పినాం అనమాట. ఇప్పుడైతే మా దీవెనమ్మ అన్ని డ్రెస్సులు పెట్టేసుకుంటుంది బ్యాగ్లో. ఇంకా దీవెన ఎందుకు లేచిన స్కూల్ ఉంది కదా, మర్చిపోయా. సారీ సండేనా? ఈరోజు నాట్ సండే, టుడే సాటర్డే. రేపు సండే దీవెన్. ఎవరు చెప్పారు? ఈరోజు డేట్ ఎంత? అవునా? నడు లోపల నడు. టీచర్ 7 అవునులే, స్కూల్ టైం అయింది. ఎట్లాగో పో, రెడీ అయితే నేను దింపేసి వెళ్తా స్కూల్లో. స్కూల్ ఉన్నప్పుడు నిజంగా స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ఈ టైంకి అసలు లేవాడు. మీ ఇంట్లో కూడా అంతే కదా, పిల్లలు హాలిడే ఉంటే మాత్రం టక్కున అవసరం లేకపోయినా లేస్తారు. స్కూల్ ఉన్నప్పుడు మాత్రం లేవరు. మా ఇంట్లో అయితే అదే. మీ ఇంట్లో కూడా అట్లే ఉంటుందా? అదే ఒక్కలే ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. మ్యాక్సిమం చిన్నోళ్ళు ఉంటారు అంటారు ఇంట్లో. చిన్నోళ్ళే అంటావా? అయితే విరాట్ గారు తమ్ముడు అంటే చిన్నోడే. ఎట్లయినా ఇంట్లో కృపన్ మంచిగాడు, విరాట్ బ్యాడ్ అంటావు. అబ్బో ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ ఆపోజిట్ ఎందుకు ఉంటుంది? అందరికీ పెరుగుతాడు. ఎన్ని రోజులు పెరుగుతుంది? ఇంకెన్ని రోజులు పెరుగుతాడు? ఇంకా ఎంతే అసలు స్వరూపమా? వెళ్ళి పడుకోపోయిగా. ఇప్పుడు చిన్నోడు పెద్దోడు ఇంకా. అమ్మా పడుకో. ఇదిగోండి మా దీవెనమ్మ డ్రెస్సెస్. ఇది 2 episodes కానీ ఏ డ్రెస్ వేయాలో ఏమో తెలియదు కదా, అన్నీ పెట్టేస్తాం అన్నమాట. సేఫ్టీగా తీసుకెళ్తే వేసేది 2. ఇంకా మాకు లంచ్ కూడా ప్రిపేర్ చేసింది అవుతుంది. కర్రీ అయిపోయింది, వంకాయ కర్రీ, పెరుగు, వంకాయ, రైస్, ఆరెంజెస్, అవేమో మేకప్. బాటిల్ ఏందమ్మా? ఇదేంటి?
ఇప్పుడు పచ్చిపులుసు తీసుకొని పోవాలా? ఇది వేరే కవర్లో కదా పెట్టేది అయినా. ఇక్కడ పడి పెట్టేది. మేకప్ది ఎట్లా పడుతుంది? ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి. ఓకే అండి, ఇంకా ఇప్పుడైతే నేను కూడా ఇంకా స్నానం చేయాలి, ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి ఇంకా మేము స్టార్ట్ అయితే చిన్నగా వెళ్ళిపోవచ్చు. మేము ఇక్కడ ఏంటంటే మాకు దగ్గర కాబట్టి మేము 2 వీలర్ మీదే వెళ్తామన్నమాట. ఇంకా 4 వీలర్ తీసి మళ్ళీ దాన్ని అక్కడ నుంచి మాకేమో ఇక్కడ అంటే ఇంటి కిందే ఉండదు కదా పార్కింగ్లో, మళ్ళీ అక్కడ అపార్ట్మెంట్లో పెడతాం కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని తీసి ట్రాఫిక్ అవసరం అంటే పక్కనే దగ్గరే కాబట్టి బండి మీద వెళ్ళిపోతాము. కొంచెం దూరం అనుకోండి కార్లో వెళ్తాము. ఇక్కడే కాబట్టి ఇంకా బైక్ మీద వెళ్ళిపోతాం అనమాట. ఇద్దరమే కదా అందులో, దీవెన నేనే కాబట్టి మా ఉమా వస్తేనే కారు తీయాల్సి వస్తుంది. కాదు ఏం పడదంటావా? పచ్చిపులుసు ఏం పోదుగా. సొంత అయితే నిన్న పంపించింది మాది పచ్చిపులుసే. అదేం కాదు డబ్బా, ఏం మూత లూజ్ అవ్వాలి కదా. అంటే అందరికి ఇందుకు మీరు లంచ్ తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచి షూటింగ్లో ఉంటుంది కదా ఉండదా అని కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది. కాకపోతే ఇంకా మాకు ఇంట్లో అంటే కొంచెం షూటింగ్లో మనకి టేస్ట్ అనిపించాం అనమాట కొన్ని ప్రొడక్షన్లో. ఏమో ఎలా ఉంటుందో ఏంటనేది ఒక సేఫ్టీగా అంతే. అక్కడ కూడా తీసుకునేది ఏమన్నా ఉంటే తీసుకుంటాము. కాకపోతే మాకు ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది ఇంకా బాక్స్ తీసుకెళ్ళడము. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో దీవెన షూటింగ్ మ్యాక్సిమం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా జబర్దస్త్కైనా ఈవెంట్స్కైనా లేదంటే సినిమా షూటింగ్స్ ఎప్పుడు మ్యాక్సిమం సినిమా షూటింగ్స్ ఎప్పుడు అంటే కొంచెం తక్కువ. అవునా, అదే అనుకున్నా. అన్నపూర్ణమ్మ మరి చదివేది కానీ దాంట్లో వెళ్ళిందేమో. సీరియల్ ఎప్పుడు కూడా తీసుకెళ్ళేది కొన్ని. ఇక టైం ఉంటే తీసుకెళ్తాము, ఒక్కోసారి టైం లేదు అంటే మాత్రం తీసుకెళ్ళాము. యాక్చువల్గా ఈరోజు ఉమా వాళ్ళని కూడా రమ్మన్నారు, ఫ్యామిలీ కూడా. దీవెన్ బాబు, ఉమా ఫ్యామిలీని కూడా రమ్మన్నారు. నేను ఎట్లాగో అక్కడ ఉంటా కాబట్టి ఓకే. ఉమాని రమ్మంటే నేను రానని చెప్పింది. చూసారా ఎంత పొగరో ఉమాకి. అదే అనమాట, షూటింగ్లో రమ్మంటే రానంటుంది. ఎందుకు మా రావచ్చు కదా, ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది నీకు? ఇప్పుడు కాదులే, తర్వాత నీ మళ్ళీ వస్తా. ఎప్పుడైనా షూటింగ్ రాబట్టే మళ్ళీ ఎన్ని వండుకొని మేము రెడీ చేసి రాస్తుంది, మళ్ళీ నేను రెడీ అయ్యి ఇల్లంతా చూసుకుని. అందుకే ఇప్పుడు కాదు, నువ్వు తర్వాత రెడీ చెయ్యి, నాకు నేను వచ్చి తీసుకుపోతాను. దగ్గరేగా. ఎప్పుడే షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఇది చేసి అది చేసి మళ్ళీ మేము చేసుకోవాలంటే కాదు. ఇప్పుడు రెడీ అవ్వు, తర్వాత ఫోన్ చేయి, నేను వచ్చి తీసుకుపోతా. అది అట్లా ఉంటుంది అనమాట. అంత ఓపిక, మ్యాక్సిమం ఓపిక ఉండాలి. అలా కూర్చొని చాలా టైం పడుతుంది. అప్పుడప్పుడు వచ్చింది అంటే ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఉండదు కొంతమందికి. చూసేసి ఉంటుంది కాబట్టి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమంది కొత్తలో చూడాలి అనిపించిన వాళ్ళకి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా అనమాట. ఇంకా మేము ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోతాము. మీరు తప్పకుండా మన జెమినీ టీవీలో మాస్ జాతర కమ్మింగ్ సూన్ అనమాట వస్తుంది. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగా మంచిగా, అంటే అన్నీ కూడా చాలా బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు అనమాట. మంచిగా వస్తుంది. సాటర్డే సండే 2 days 9 or 9:30 ఇంకా టైము మనకి ప్రోమో వస్తుంది. ఫస్ట్ మొన్ననే ప్రోమో షూట్ అయింది కదా, ప్రోమో వస్తుంది మనకి. టైమింగ్ అది అంతా కూడా ఏ డే టైమింగ్ ఏంటనేది కూడా మళ్ళీ మీకు టెలికాస్ట్ అవుతుంది కాబట్టి మీకు మనకి ఇంకా కన్ఫర్మేషన్ వస్తుంది. కానీ సాటర్డే సండే అయితే ఉంటుంది, అది మాత్రం పక్కా జెమినీ టీవీలో. ఓకేనా, మిస్ అవ్వద్దు. మీ అందరి సపోర్టు, మీ అందరి బ్లెస్సింగ్స్, విషెస్ అందరికీ ఆ షో
మీరు ఇంకా సక్సెస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నాకు కుదరట్లేదు అక్కడ వీడియోస్ తీయాలంటే. నేను ఆ ప్రాక్టీస్లో పడి మేము ఆ వీడియోస్ తీయడం కూడా ఒక్కొక్కసారి అంటే అంతా వీళ్ళు ప్రాక్టీస్ చేయడము, స్కిట్ అనుకోవడము ఇదంతా ఉంటుంది కదా, కుదరట్లేదు. ఈ రోజైనా కుదురుతుందో చూడాలి. అందులో ఒకటి నా ఫోన్ తీసుకెళ్ళట్లేదు నేను, అందుకే మేము తీయలేకపోతున్నాం. ఈ రోజైనా చూస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జబర్దస్త్ దీవెన ఛానల్. ఓకే అండి, ఇంకా రెడీ అయితే అయిపోయినాం. షూటింగ్ అయితే స్టార్ట్ అయినాము, వెళ్తున్నాము. బండి మీదనే వెళ్తున్నారని చెప్పారు. ఇదేమో లంచ్ బ్యాగ్, ఇంత బరువు ఉంది. దాంట్లో కాస్ట్యూమ్స్, అదే లైట్ వెయిట్ ఉంది. అంటే దీంట్లో వాటర్ బాటిల్స్, వాటర్ బాటిల్ ఎక్కువ బరువు ఉంది. ఇవే డ్రెస్సెస్. మా దీవెను ఇప్పుడు బ్రష్ చేసి స్కూల్కి వెళ్తాడు. గీజర్ ఆన్ చేసా. దీవెన్ అన్ని పెట్టా అన్నావు ఏది నువ్వు పెట్టుకుంటావు కదా క్రీమ్ రాసి. నేను లిబ్బమ్ అంటే తెప్పు, లిబ్బమ్ తెప్పు, లిబ్బమ్ తెప్పు, దీంట్లో పెట్టావా లిబ్బమ్ తెప్పు. ఫాస్ట్ వెళ్ళు. ఏ లిప్ బామ్ చెప్పు మళ్ళా. హిమాలయ అనే బెడ్ దగ్గర ఉంటది, నైట్ పెట్టుకుంది కదా. నువ్వు దులిపావా? ఓకే అండి, నేను మా దీవెన్ బాయ్ కూడా చెప్పడు. స్కూల్కి వెళ్ళే అక్క చెప్తుంది బాయ్. ఓకే, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పండి నాకు. ఎప్పుడో ఒకసారి మళ్ళీ అమ్మ అది చెయ్యి, అమ్మ ఇది చెయ్యి, అమ్మ ఆ టిఫిన్ పెట్టు, అమ్మ ఈ టిఫిన్ పెట్టు, అమ్మ ఆ స్నాక్స్ పెట్టు, అమ్మ ఏం స్నాక్స్ పెడుతున్నా, అమ్మ కింద కొనుక్కొచ్చుకోనా, స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఏదన్నా కొనుక్కోనా, ఇక్కడ కొనుక్కుందామా, నూడిల్స్ కొనుక్కుందామా, బాదం పాలు తాగుదామా అంటాను నన్ను నేను తీసుకొస్తే. బాయ్ మాత్రం చెప్పడు. అక్క రోజు బాయ్ చెప్పి ముద్దు పెడుతుంది. నువ్వైతే ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు రోజు నిజం చెప్పు దీవె. స్కూల్కి వెళ్ళి హడావుల్లో భయం వేద్దా? బాయ్ చెప్పాలంటనా లేట్ అయిద్దనా? వెళ్ళుకుంటూ కూడా చెప్పొచ్చు. అట్లా ఇట్లా మెట్లు దిగుతూ వెళ్తూ కూడా చెప్పొచ్చు. ఇదన్నమాట. ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోయారు. మా పని అయితే చాలా ఉంది. వంట చేసిన గిన్నెలు ఉంది. ఈరోజు వంకాయ ఫ్రై, పచ్చి పులుసు చేశాను. బ్రేక్ఫాస్ట్ అయితే దీవెనికి కూడా కొంచెం ఉంచా కర్రీ, లంచ్ బాక్స్కి వంకాయ కర్రీ.